తెలంగాణ రాజకీయాల్లో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. ఈ క్రమంలోనే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీలో కనిపించడం హాట్ గా మారింది. మహిపాల్ రెడ్డి పార్టీ మారతారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండగా మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారా అన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇటీవలే ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరిగాయి. ఈడీ కేసుల నుంచి బయటపడేందుకు ఆయన బీజేపీ పెద్దలను కలవడానికి వచ్చారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ వైశాలి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీ పర్యటన సర్వత్ర రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తి నెలకొంది. ఇలాంటి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్లాడని ఇప్పుడు అన్ని సర్వత్ర పొలిటికల్ సర్కిల్ లో ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి పైన ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ కొద్దిగా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు అనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ఏర్పడిన కొత్తలో గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించిన మైనింగ్ సంబంధించి విషయాల్లో కొన్ని కేసులు నమోదు కావడం, వాళ్ళ తమ్ముడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో కొద్ది రోజుల క్రితం ఈడీ కూడా ప్రత్యేకంగా దర్యాప్తు సాగించింది. దీంట్లో కొద్ది రోజులు వారి ఇంట్లో తనిఖీలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉన్న ఫలంగా గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు అనేది ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అయితే ఇది కేవలం తన వ్యక్తిగత పర్యటన, లేకుంటే ఈడీ తనిఖీల నేపథ్యంలో ఈడీ కనుక ఏదైనా నోటీసులు ఇచ్చి హాజరు కమ్మందా, లేకుంటే ఈ ఈడీ తలనొప్పులకి తప్పించుకోవడానికి తను ఇంకా వేరే అంటే ఈ కేసులను తప్పించుకునే మార్గం ఏదైనా చూస్తున్నాడా అనేది చర్చ జరుగుతుంది. అయితే ఇదే సమయంలో అయితే కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలవడానికి ఢిల్లీ వెళ్ళాలని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు, గత 2 రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నాడు. ఇదే నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళడం కాంగ్రెస్ పెద్దలను కలవడానికే వెళ్ళాడా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు ఇంకో కొంత చర్చ జరుగుతుంది ఏంటంటే బీజేపీ నుంచి ఈడీ కేసులు నమోదు చేస్తుంది కాబట్టి ఈడీ నుంచి తప్పించుకోవడానికి బీజేపీ పెద్దలు కలవడానికి లేకుంటే బీజేపీ పార్టీలో చేరుతారా అని చర్చ జరుగుతోంది. మొత్తానికి అయితే ఇప్పుడు చాలా ఆసక్తిగా నెలకొంది. ఈ గూడెం మహిపాల్ రెడ్డి భవిష్యత్తు ఎటువైపు ఉండబోతోంది, గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎందుకు వెళ్ళాడు, వెళితే కనుక ఏం చేయబోతున్నాడు, ఇప్పుడు తన అనుచర వర్గాన్ని కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు, ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఫోన్ లో అందుబాటులోకి రావడం లేదు. గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు, వెళితే ఎవరిని కలవడానికి, ఈడీ కేసును తప్పించుకోవడానికా, లేకుంటే బీజేపీ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 3 విషయాల్లో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, గూడెం మహిపాల్ రెడ్డి అంశాలు మాత్రం ఈ విషయం పైన మనము ఆరా తీసే ప్రయత్నం చేస్తాం మాత్రం ఇప్పటికిప్పుడు స్పందించడం లేదు. మరికొద్ది గంటల్లోనే ఢిల్లీ పర్యటనకు సంబంధించి గూడెం మహిపాల్ రెడ్డికి ఢిల్లీ పర్యటనకు సంబంధించి కొన్ని విషయాలు బయటకు రావచ్చు. ఇప్పటి వరకు అయితే ఎందుకు వెళ్ళాడు అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈడీ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి వాళ్ళ తమ్ముడిపై కేసు నమోదు జైలుకు వెళ్ళాడు. అయితే ఒక రకంగా ఈ పొలిటికల్ గా అతని పైన బాగా కొద్దిగా ఒత్తిడి కనిపిస్తూ ఉంది. కింది క్యాడర్ కావచ్చు, తన కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు ఒక రకమైన ఒత్తిడి వస్తుంది. ఈ కేసులు మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నాయి. ఈసారి కొద్ది రోజుల నుంచి పొలిటికల్ గా మనకు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. ఈ ఒత్తిడి నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి, పార్టీ మార్పు ఒకటే చర్యనేమా లేక ఇంకేదైనా అవకాశం ఉందా, దీని నుంచి ఎలా బయటపడాలని ఇప్పుడు మొన్న నుంచి కూడా ఈడీ వచ్చిన నేపథ్యం నుంచి కూడా పెద్ద ఎత్తున గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరులు కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు చర్చలు జరుపుతున్నాడు. కొద్ది రోజుల అయితే తను మైనింగ్ లో సంబంధించి ఎలాంటి తప్పులు చేయలేదు, నేను అంతా కూడా చాలా క్లియర్ గా ఉన్నాము, ఈడీ అడిగిన ప్రతి దానికి మేము సమాధానం ఇచ్చాము, ప్రతిదీ ఒక తనిఖీలో కూడా ఏం బయటపడలేదని పైకి చెప్తున్నాడు. అయితే మరోవైపు ఈడీ నుంచి వస్తున్న రీతిలో మాత్రం పెద్ద మైనింగ్ అక్రమాలు జరిగాయని కూడా కొంత గజిబిజిగా గందరగోళంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ గత 2-3 రోజుల్లో వస్తాయి. ఈ గందరగోళ నేపథ్యంలోనే ఉన్నట్టుండి గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షం అవడం వెనుక కారణం ఏంటా అని ఇప్పుడు పొలిటికల్ రాజకీయ వర్గాలు కానీ పొలిటికల్ చర్చ జరుగుతుంది. ఎవరి వరకు అనుకున్నట్టు మటుకైతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే వరుస పెట్టి టీఆర్ఎస్ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ వెళ్తున్న నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఇదే సమయంలో గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళాడు కాబట్టి తను కూడా కాంగ్రెస్ తీసుకోబోతున్నాడా అనే ఒక ప్రశ్న వస్తుంది తప్ప ఇప్పటి వరకు అయితే ఇటు గూడెం మహిపాల్ రెడ్డి నుంచి కానీ కాంగ్రెస్ వర్గాల నుంచి కానీ ఎటువంటి ఒక కన్ఫర్మేషన్ తో కూడిన సమాచారం అయితే రాలేదు. అదే సమయంలో బీజేపీ నుంచి కూడా కొంత 2-3 రోజులుగా
ప్రచారం చేసుకుంటే ఇంటర్నల్ గా బీజేపీ ఇంటర్నల్ గా మా బీజేపీలో కూడా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నారు, దానికి కొంత మాతో చర్చలు జరుపుతున్నారని లోపల అంటున్నారు. ఇప్పటికీ బహిర్గతం కాకుండా కొంతమంది నేతలు బీజేపీ వైపు వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు. అదే క్రమంలో ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో గూడెం మైపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం అంతా కూడా మరి బీజేపీ పెద్దలను కలుస్తున్నాడా అని ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఈ రోజు గూడెం మైపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షం అవడం మాత్రం ఒక పెద్ద రాజకీయ చర్చకు తెరలేసిందని చెప్పవచ్చు. చూద్దాం మరి కొద్ది గంటల్లో కానీ గూడెం మైపాల్ రెడ్డి స్వయంగా ఈడీ కేసుల నుంచి బయటపడడానికి బీజేపీలో చేరే అవకాశం ఏమన్నా ఉందా? అంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తాం దేశవ్యాప్తంగా గత ప్రభుత్వంలో గతంలో బీజేపీ కేంద్రంలో ఉన్న సమయంలో కావచ్చు, అంతకుముందు కూడా కొంత ఈడీ కానీ సిబిఐ లాంటి కేసులు ఉన్న నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు బీజేపీలో చేరిన క్రమం ఉంది. సో గతంలో చూసాం మనం కొంతమంది ముఖ్య నేతలు కావచ్చు. అదే సమయంలో ఈడీ కేసు నమోదైన గూడెం మైపాల్ రెడ్డి కూడా అటువైపు వెళ్తాడా ఈడీ కేసులు తప్పించుకోవడానికి? ఒకసారి బీజేపీలో వెళ్తే మాత్రం తనకు ఈడీ తలనొప్పి ఉండబోదు, కేసుల నుంచి మనం బయటపడవచ్చు అని ఏదైనా ఆలోచన చేస్తున్నాడు అనేది మాత్రం ఒకసారి మనము వాళ్ళ గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించిన అంతర్ వర్గాన్ని కానీ లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మనం అడగాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు మాత్రం అది బీజేపీలోకి చేరుతాడా కాంగ్రెస్ చేరుతాడా అనేది మాత్రం అది గూడెం మైపాల్ రెడ్డి కానీ అతని అంతర్ వర్గం మాత్రమే స్పష్టం చేయాలి. మరోవైపు కాంగ్రెస్ లోకి మహిపాల్ రెడ్డి టచ్ లోకి వచ్చినట్టు ఏమన్నా తెలుస్తోందా? ఇప్పటికిప్పుడైతే సమాచారం లేదు. కాకపోతే ఒక అనుమానాలకు తావేయడానికి కారణం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండడమే ప్రధానంగా నడుస్తోంది. ఎందుకంటే నిన్న 2 రోజుల క్రితం చేరిన పోచారం శ్రీనివాస రెడ్డిని స్వయంగా తీసుకెళ్లి రాహుల్ గాంధీని కల్పించాడు. సో రాహుల్ గాంధీ ముఖ్య నేతలు ఖర్గేతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలకు పోచారాన్ని కల్పించాడు. ఇదే క్రమంలో ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి గూడెం మైపాల్ రెడ్డి వెళ్తే తను కూడా పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడా, మెసేజ్ పాస్ చేయడానికి ఢిల్లీ వెళ్ళాడా? ఒకవేళ వెళ్తే ఉన్నట్టుండి నేను ఇక్కడ కాదు ఢిల్లీలోనే స్వయంగా పెద్ద నాయకుల సమక్షంలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని అనుకుంటున్నాడా, అందు గురించే కాంగ్రెస్ ఢిల్లీకి వెళ్ళాడా అనేది మాత్రం ఇప్పుడు మనం వేసి చూడాలి. ఇప్పటికిప్పుడు మాత్రం గూడెం మైపాల్ రెడ్డి సంబంధించి ఎపిసోడ్ లో ఢిల్లీ పర్యటన ఎపిసోడ్ లో మాత్రం క్లారిటీ అయితే రాలేదు. కొద్ది గంటలు కానీ వేచి చేస్తే ఏదైనా ఒక స్పష్టమైన ప్రకటన అయితే గూడెం మైపాల్ రెడ్డి చేసే అవకాశం ఉందని మాత్రం అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.